ఇవాళ మీ అందరికి ఒక వార్త చెప్పనా? నిన్న డెలివరీ బాయ్ మనకి ఎవరిదో పార్సిల్ ఇచ్చేసేసి వెళ్ళిపోయాడు కదా! ఉంచాను. ఒక పార్సిల్ అయితే మొత్తం అంతా డస్ట్‌బిన్‌లో వేసాం. ఇవాళ నేను, లక్ష్మమ్మ కలిసి ఏం చేసామంటే, ఎవరు తీసుకెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. సరే వస్తే డబ్బులు పే చేద్దాం. అలా పడేస్తే ఏమొస్తుంది, ప్రతిసారి కుళ్ళిపోయి పడేస్తున్నాం కదా! ఇవాళ ఎలాగైనా లక్ష్మమ్మ మనం మంచి కూర వండుకుందామని రెడ్ క్యాప్సికము, యెల్లో, గ్రీన్ కూడా ఉందో లేదో మరి నేను చూడలేదు. యెల్లో, రెడ్ ఉన్నాయి. ఆనియన్ వేసి వేయించి, ఆ ముక్కలు తరిగి వాటిని వేయించి చక్కగా మంచిగా దాన్ని ఏమంటారు, స్టీమ్ చేసి, దాని తర్వాత దాంట్లో నువ్వుల పొడి జల్లి కూర చేసుకుని తింటే ఉందండి. ఇన్ని వంటలు చేసి రోజు పాపం తను ఏమనాలి, వంటలు చేసి పెడుతున్న మనకేం అనిపించలేదు. కానీ ఇవాళ లక్ష్మమ్మ నేను కలిసి చేసిన వంట సూపర్. అది పరిస్థితి. ఎందుకు చెప్పండి మీ అందరూ, అంత బాగుంటానికి కారణం నేను లక్ష్మమ్మ క్యాప్సికమ్ బాగా తరిగామా, బాగా ఉడకబెట్టామా, బాగా వేయించామా, బాగా వండామా అనే కంటే కూడా ప్రభావతి పాపం మనకి చాలా బాగా వంటలు వెరైటీగా యూట్యూబ్లో చూసి పెడుతూ ఉంటుంది నాకు మా ఇంట్లో. అయినా వంటలు ఎప్పుడు తృప్తి అనిపించలా. రోజు వంటలు చేసుకుంటాం, తృప్తి అనిపించట్లా. కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ తెచ్చుకొని తిన్నప్పుడు కూడా తృప్తి అనిపించలా. ఆ 2 క్యాప్సికంలో భలే తృప్తి అనిపించిందండి. టేస్టీగా ఉంది. ఏం చెప్పండి, ఫ్రీగా రావటం. అది జోక్గా చెప్పాను కానీ పాడైపోతుందని ఇవాళ ఆ 2 క్యాప్సికంతో వంట చేస్తే సూపర్ అండి. ఇవాళ భోజనం అంతా దాంతోనే తిన్నాం ఇద్దరం కలిసి. అది పరిస్థితి. ఎవరో ఆర్డర్ పెట్టారు, ఎవరికో వచ్చింది, మనం వండుకోవాల్సి వచ్చింది. అందుకే అంటారు, తినటానికే పుడతారా కొంతమంది అని. ఎవరి అదృష్టాలను ఎవరు చెరపలేరండి. పాపం వాళ్ళెవరో ఆర్డర్ పెట్టుకున్నారు. అటు స్విగ్గీ అబ్బాయికి ఏమైనా డబ్బులు వేస్ట్ అయినాయో పాపం, లేదో తెలీదు. మనకు వచ్చి ఆర్డర్ చేరింది. ఆ పాపం అతను ఎప్పుడైనా వచ్చి అడిగితే ఇంకా 200 ఎక్స్ట్రా వేసి డబ్బులు ఇద్దాం. పాపం అతనిది మనం ఉంచుకోవాలని కాదు. డెలివరీ బాయ్స్ ఎవరైనా సరే ఎవరికి పడితే వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చేయమక్కండి. మీ డబ్బుల్లోనే కట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. చూసుకుని ఇవ్వండి. మీరు ఇచ్చిన 2 క్యాప్సికమ్స్ రెడ్, యెల్లో సూపర్గా టేస్టీగా ఉన్నాయి. ఏమంటారు?